విజయనగరం జిల్లా కోవాడలో ఉన్న పురాతన శివలింగం చుట్టూ పొలాలు మధ్యలో రుద్రభూమి. కార్తీక మాసం చివరి వారం కావడంతో అక్కడ శ్మశానంలో ఉన్న శివలింగానికి పూజలు చేయడానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. మహాదేవుడికి అర్చనలు, అభిషేకాలు, బిల్వార్చనలు చేయడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు చెబుతున్నారు. మరోవైపు చోళుల కాలం నుంచి 700 ఏళ్లుగా ఈ ప్రదేశంలో పూజలు జరుగుతున్నట్లు పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు. కోవాడలోని శ్మశానంలో ఉన్న రుద్రుడికి భక్తులు ఏ విధంగా పూజిస్తున్నారు? మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, కార్తీక మాసంలోని సోమవారం నాడు శివుని దర్శించుకుంటే మరింత పవిత్రత చేకూరుతుందని భక్తులందరూ భావిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం, పార్వతీపురం మన్యం ఈ రెండు జిల్లాల్లో కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. కోవ్వాడ అనేటటువంటి గ్రామం దగ్గరకు వచ్చాము. ఈ గ్రామంలో ఉండేటటువంటి శివాలయం ప్రత్యేకత ఏంటంటే శ్మశానంలో ఉండేటటువంటి శివలింగానికి ఇక్కడ ఈ ప్రాంతంకు చెందినటువంటి వేలాది మందిగా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అర్చనలు చేసేటటువంటి సంప్రదాయం ఉన్నాం. ఇదంతా కూడా రుద్రభూమి, అంటే శ్మశానాన్ని దగ్గర ఉండేటటువంటి ఈ శివాలయంకి ఎక్కువగా భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. తొలుత ఈ పంట పొలాల్లో ఉండేటటువంటి వినాయకుడిని ఈ విధంగా తొలుత అర్చనలు చేస్తారు. ఎందుకోసం అంటే పంటలకన్నిటికీ కూడా తొలుత ఆదిదేవుడిగా ఉండేటటువంటి వినాయకుడికి మహిళలు, ముత్తైదువులు అందరూ కూడా, దీక్షాదారులందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు అనేటటువంటి చేసేటటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అలాగే చోళ